పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే స్వాగతిస్తాం, అంతేకాని ధర నిర్ణయించకుండా ఉన్నట్టుండి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు, అకౌంట్ పుస్తకాలు అడగటం ఏంటి అని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం మనుగురు గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. హిందూపురం మండలం మలుగురు చలివెందుల పంచాయతీ పరిధిలో 12 గ్రామాలకు సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు కోసం రైతుల వద్ద నుంచి 2800 ఎకరాల భూసేకరణకు చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం భూసేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకు అక్కడ గ్రామ సభలు పెట్టినా కూడా ఉన్నతాధికారులు వెళ్లకుండా వీఆర్ఓలతోనే సరిపెట్టడంపై ఆయా గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం మండలంలోని చలివెందుల మలుగురు రెవెన్యూ గ్రామాల పరిధిలో 12 పల్లెలకు సంబంధించిన 8000 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇందుకోసం భూములు సేకరించినట్లు అధికారులు సంబంధిత రైతులకు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ధర చెప్పలేదు. అయితే నందమూరి నగర్ వద్ద సోమవారం గ్రామసభ పెట్టి భూమి పాస్ పుస్తకాలు, ఆధార్ బ్యాంకు ఖాతా పుస్తకాలు తీసుకురావాలని దండోరా వేయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు, అయితే ఉన్నతాధికారులు రాకుండా వీఆర్ఓలతోనే భూసేకరణ చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితే లేదన్నారు రైతులు. దీంతో గ్రామ సభ నిర్వహించేందుకు వచ్చిన అధికారులు వెనక్కి వెళ్లారు. ఆధార్ కార్డు జెరాక్స్ అవన్నీ ఇమ్మని చెప్పని బ్యాంక్ అకౌంట్లు అడిగితే నేను పోయి అడిగాను, ఏం సార్ అకౌంట్లు తీసుకొని ఏం చేయాలనుకున్నారు, రైతుల తరఫున మేమేమి ఇవ్వము, నేను రైతు సంఘం నాయకునిగా చెప్తాను, రైతులతో ఏమి ఇప్పించలేదు అని చెప్తే ఆ వీఆర్ఓలు అందరూ ఏం చెప్తున్నారంటే అలా బ్యాంక్ అకౌంట్లు వద్దు కానీ మిగతావన్నీ ఇవ్వండి అంటే ఒక్కటి కూడా ఇచ్చలేదు, మీ తహసీల్దారో కలెక్టరో రాని అంతవరకు మేము మీరే కూర్చుంటాము అంటాను. అంటే అప్పటికప్పుడే వాళ్ళేమో గుడారు ఎత్తుకొని వీఆర్ఓలంతా వెళ్ళిపోయినారు అని చెప్పని ఇప్పుడే నాకు తెలిసింది. దయచేసి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మంచి రేటు 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా మార్కెట్ రేటు ప్రకారంగా రైతులకు న్యాయమైన రేటు ఇచ్చి రైతుల నిర్ణయం మేరకే, రైతులకు ఇష్టం లేకపోతే తీసుకునే దానికి ఇష్టం లేదు, అది గుర్తించే రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం